సపోర్ట్ కొట్టద్దు. నేను ఏమంటున్నా అంటే ప్రాక్టీస్ ఉన్నటువంటి పవర్ అది. 2-3 సార్లు అడుగుతున్నాను, సార్ నీకు టక్క టక్క అట్లా మాటలు ఎట్లా వస్తాయి, నేర్చుకుంటే అందరికి వస్తాయి. ఏమంటారా? ఇప్పుడు ఇక్కడ ఆమె తింటుంది కదా, దోలాడుకొని తింటుందా? నీకు తిరిగి పడుకోలేదు అడుగుతావా? నీకు అంత తొందరగా ఎట్లా వస్తాయి? ప్రాక్టీస్ వెళ్ళినప్పుడు అలా కూడా రావు. ఏడుస్తారు చూసినా కొంతమంది, ఏడుపుడు కళ. మనం అంటాం, వాళ్ళ పాడబడతారు, పెడతాం. ఇది చెప్పద్దు. బై ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ విల్ గోస్ టువర్డ్స్ పర్ఫెక్ట్. ఎస్ ఆర్ నో? ఎవరు పర్ఫెక్ట్ కాదు కానీ టువర్డ్స్ పర్ఫెక్ట్ వెళ్తాం మనం. కాబట్టి ప్రతి మీటింగ్ లీడర్స్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీటింగ్ ఎంత సీరియస్ గా తీసుకుంటే మీ చెక్ అంత ఫాస్ట్ ఇంప్రూవ్ అయితే టీమ్ స్ట్రాంగ్. ఎందుకంటే ఎక్కువ మీటింగ్లలో కనబడే టీమే చెక్లలో చూస్తుంది. నేను ఇది 5 సంవత్సరాలు గమనించినటువంటి విషయం. మీటింగ్లలో ఎక్కువ ఏ లీడర్ అయితే కనబడతాడో ఆ లీడర్తో టీం వస్తుంది. ఏ టీం అయితే మీటింగ్లలో కనబడుతుందో వాళ్ళ చెక్లే కదా. అండ్ డైరెక్ట్ సేల్ మీకు అందరూ తెలుసు కదా, మనం సేల్ చేస్తే డబ్బులు రావిಲ್ಲ. ఎట్లా వస్తాయి? ఎక్కువ మందికి డబ్బులు వచ్చినట్టు చేస్తే. ఇదంతా పాత వాళ్ళ కోసం. కొత్త వాళ్ళు ఒక్కసారి నా కోసం మళ్ళీ ఫస్ట్ టైం వచ్చినాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్ టు ద గ్రేట్ ప్రెస్టీజ్ ఫ్యామిలీ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. తప్పట్లు అందరూ కొట్టాలి కొత్త వాళ్ళ కోసం. కొత్తగా వచ్చిన వాళ్ళకి బిజినెస్ ఏందో అర్థం అయ్యి వస్తారా, అర్థం కాకుండా కన్ఫ్యూజన్ తోటే వస్తారా? చెయ్యాలని ఉప్పు రాదు మీటింగ్. మనం పిలిచిన వాళ్ళు బాగా పడలేక, అని ఫాలో తట్టుకోలేక, పోయమ్మ ఈ దావ కొడుతున్నాను ఒకనాడు పోయి వస్తే పీడ పోతారని వచ్చిన వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. నీకేం తెలుక సార్ అంటే నేను పోయి నచ్చి పోనీ నేను ఒక్కరిని ఎట్లా వచ్చినా అంటే ఇక్కడ కూర్చొని మీకు ఇందాక మాట్లాడిన అందరు బలవంతంగా వచ్చిన వాళ్ళు ఎవరు ఇష్టంతో వచ్చిన వాళ్ళు కాదు. ప్రామిస్ ఇష్టంతో నేను జాయిన్ అవుతాను. ఇందాక మాట్లాడినా కేదార్ సార్ కేదార్ సార్ని మేము రమ్మని అడగలే, స్కెచ్ చేసినాం ఒక రూమ్ లో. ఆ రూమ్ లో నన్ను కూర్చోబెట్టారు ముందు. కేదార్ సార్ నోకి డోర్ పెట్టి ఆయనకు ఒకటే ఆప్షన్, వినాలే లేచిపోవాలి. లేచిపోతే పాపం మనిషి వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు. బిజినెస్ చేస్తాడు లేదు కానీ రెస్పెక్ట్ ఇచ్చే గుణం ఉంది కాబట్టి పోలేక తలకాయ తిరిగేసి కూర్చుండి, గుండు ఉంది నెత్తిలో తోపు పెట్టుకుంటు ఇట్లా కూర్చొని ఇంటనే ఉండిగా. మనకు దొరుకుడే ఎక్కువ, దొరికితే కథలేనా? మంచి చెప్తున్నావా చెడ? నిజం చెప్పాలంటే మనిషి ఇనటోళ్ళు దొరకాలి. అవునా కదా? మనం ఎంత బాగా మాట్లాడినా ఇనటోళ్ళు పర్ఫెక్ట్ లేకపోతే నువ్వు ఏం చేసినా బుర్రలో వచ్చినట్టే. అవునా కదా? ఫస్ట్ టైం సాయంత్రం తర్వాత ఏం చెప్పినా ఇనట ఆయన దొరికిందా? ఇది ఒక్క మాపకాయ లేదు, 2 లేదు. ఫస్ట్ గా చేసిందంట ఇంతకుముందు ఇట్లాంటి కానీ చెప్తలేడు. తలకాయ కింది కలుసుకొని ఇంటనే నేను చెప్తానే ఉన్నా. ఏం ఒక్కడు భగవంతుడు ఎడగలిగిన కానీ ఇప్పుడు మా టీంలో చాలా మందికి నేను గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక గ్రేట్ లీడర్ కేదార్ సార్. సో ఎవరు ఇష్టంతో బిజినెస్ లోకి ఏదో రకంగా ఓలేసి పట్టుకోవడమో లేకపోతే